రాయలసీమ బలిజ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు వెలిశెట్టి శ్రీహర్ రాయలు గారి ఆధ్వర్యంలో బలిజ సంఘం క్యాలెండర్ ని ఆవిష్కరణ కార్యక్రమాన్ని నెల్లూరు కాపు భవన్ లో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారి సతీమణి పొంగూరు రమాదేవి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని మనం కూడా వీక్షిద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు వెలిశెట్టి శ్రీహర్ రాయలు, అధ్యక్షుడు రాయలసీమ బలిజ మహాసభ. ఈరోజు నెల్లూరులో మన కాపు భవన్ నందు బలిజల ఆత్మగౌరవ సభ పేరుతో ఈ కార్యక్రమం రాయలసీమలో ఉండే 6 ఉమ్మడి జిల్లాల నుంచి అందరూ వచ్చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతిభావంతులకు 30 మందికి వివిధ రంగాల్లో ఉండే మన వాళ్ళకి ప్రతిభా అవార్డులు, 20 మందికి ఉపకార వేతనాలు, పేద బడుగు విద్యార్థులకి, అదేవిధంగా టాలెంట్ ఉన్న విద్యార్థులకి టాలెంట్ అవార్డులు, అదేవిధంగా చీఫ్ గెస్ట్లకి బలిజ బంధు పురస్కారం అందజేశాం. ఈ సంస్థ ఉద్దేశం రాయలసీమలో ఉండే బలిజలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదిగి మన హక్కుల కోసం మనం యూనిటీగా ఉంటూ రాబోయే రోజుల్లో రాజ్యాధికార దిశగా మనం అందరూ అడుగులు వేయాలని ఈ కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారాయణ గారు, అదేవిధంగా ఈ కూటమిలో ఉండే మన కులస్తులు అందరూ కూడా దీనికి మూకుమ్మడిగా ఉండబట్టే ఈ రాష్ట్రంలో జగన్ దుర్మార్గ పాలన ధ్వంసం చేశాం. ఈ కూటమి పాలన ఇంకా 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటే కానీ మన సమస్యలు తీరవు. మీరందరూ ఈ కూటమిని మద్దతు ఇస్తూ మనం ముందుకు పోదాం. మన ఆశయ సాధన కోసం మీరందరూ సహకరిస్తారని ధన్యవాదాలతో మీ శ్రీహర్ రాయలు. ఈ క్యాలెండర్ ఆవిష్కరణ దానికి దాదాపుగా 30 మంది వ్యాపార చేసుకునే వాళ్ళందరూ సహకరించారు. యాడ్లు లేకపోయినా ఇండైరెక్ట్గా కొంతమంది ఆర్థిక సాయం చేశారు. నారాయణ గారు భోజనాలకు సంబంధించి ఆయన సహకారం అందించాడు. ఇదే విధంగా దీనికి ప్రతి మండలం నుంచి, ప్రతి జిల్లా నుంచి వాళ్ళు ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేశారు. వచ్చిన వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమం ప్రతి జిల్లాలో ఉండి ప్రతి జిల్లాలో కమిటీలు వేస్తూ మన ఐక్యత కోసం బలోపేతం చేసేదానికి నా ఛాయశక్తిలో కృషి చేస్తానని మీరందరూ సహకరించాలని తెలియజేసుకుంటూ మీరందరూ ఈ కార్యక్రమం జయప్రదం చేసేందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు చేసుకుంటూ మీ శ్రీహర్ రాయలు. అందరికీ నమస్కారం. సంఖ్యాబలం ఎక్కువగా ఉన్నప్పటికీ ఇంకా దేహి అని అడుక్కునే పరిస్థితిలో ఉన్నారని, దాదాపు 15 సంవత్సరాల నుంచి బలిజలంతా ఐక్యం కావాలని, ఒక తాటి మీదకి వచ్చి వాళ్ళ హక్కుల కోసం పోరాడాలని వెలిశెట్టి శ్రీహర్ రాయల్ గారు దాదాపు 15 సంవత్సరాల నుంచి బలిజలంతా ఏకం చేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాడు. అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారే కూడా చెప్తా ఉన్నారు. సంఖ్యాబలంగా ఎక్కువగా ఉన్న బలిజలందరూ కూడా కావాల్సిన రాజ్యాధికారంలో భాగాన్ని తీసుకోవాలని ఈరోజు కొంతవరకు సాధికారతకు చేకూరింది. ఈరోజు మిరియాల వెంకట్రావు గారి జయంతి మరియు వంగవీటి మోహన్ రంగ గారి వర్ధంతి సందర్భంగా బలిజ పేద పిల్లలకి స్కాలర్షిప్లు అందజేసి
వాళ్ళకు అండగా నిలబడి బలిజలందరూ కూడా సమైక్యంగా కదిలి రావాలని పిలుపునిచ్చిన సిఆర్ రాయ్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ నెల్లూరు సిటీ ప్రజల్ని తమ బిడ్డల వలె భావిస్తూ మున్సిపల్ శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారు అలాగే వారి సతీమణి ఆయన బిజీగా రాష్ట్ర పాలనలో ఇబ్బందిగా ఎవరైనా కనెక్ట్ కావడానికి ఇబ్బందిగా ఉంటే వారందరికీ నేను తోడ్పాటుగా ఉంటాను, ఏదైనా సమస్యలు వస్తే మీరందరూ కూడా నాకు తెలియజేయచ్చు అని చెప్పి కుటుంబ సభ్యుల వలె భావిస్తూ ముందుకు నడుస్తున్న రమాదేవి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం అభినందనలు తెలుపుతూ అందరూ కలిసికట్టుగా అవతల కులాలని విమర్శించకుండా మన కులానికి రావాల్సిన రాజ్యాధికారాన్ని కానీ ప్రత్యేకతలు కానీ సాధించుకునే దిశగా మేమందరం ప్రయాణిస్తామని తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్, జై. మీరు వచ్చి ఈ కార్యక్రమాన్ని క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎలా అనిపిస్తుంది? ఇది పోయిన సంవత్సరం కూడా జరిగింది మా ఈసారి పోయిన సంవత్సరం కూడా క్యాలెండర్ ని ఆవిష్కరించడం జరిగింది, ఈసారి కూడా జరిగింది. అయితే నారాయణ గారు కొన్ని కారణాల వలన చాలా ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ ఉండటం వల్ల రాలేకపోవటం వలన ఆయనకి రిప్రజెంటేటివ్ గా నేను వచ్చాను. తప్పకుండా ఆయన చెప్పిన ఏదైతే సమాచారం ఉందో అది ప్రతి ఒక్కళ్ళకి నా ద్వారా నేను తెలియపరిచాను. ఈ సందర్భంగా వారి యొక్క ప్రతిభని గుర్తించి ఇందులో బలిజ కులస్తుల్లో చదువుకుంటున్న పిల్లలకి వారి యొక్క అవసరం ఉన్న పిల్లలు, ప్రతిభ ఉన్న పిల్లల్ని విద్యార్థులను సెలెక్ట్ చేసి అందులో వాళ్ళందరికీ ప్రత్యేకంగా సహాయ సహకారాలు అందించడం చాలా మంచి విషయము. అదేవిధంగా ఎవరైతే మెడిసిన్ చదివి మన దానిలో నుంచి వచ్చిన వాళ్ళని కూడా ప్రత్యేకించి అభినందించటం చాలా శుభ పరిమాణం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఇవ్వండి బలిజ ఆత్మ గౌరవ కార్యక్రమ విశేషాలు చూసారు కదండి. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్ తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మన హెచ్ఎన్.